ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. ఉపనిషత్ శాంతి మంత్రం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు 7వ మంత్రం చెప్పుకుందాం. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవా భూద్విజానతః తత్ర కో మోహః కః శోకః ఏకత్వమనుపశ్యతః. పదచ్ఛేదం. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మా ఏవ అభూత్ విజానతః తత్ర కః మోహః కః శోకః ఏకత్వం అనుపశ్యతః. దీనికి అన్వయక్రమము యస్మిన్ విజానతః సర్వాణి భూతాని ఆత్మా ఏవ అభూత్ తత్ర ఏకత్వం అనుపశ్యతః కః మోహః కః శోకః. శోకము ఎక్కడిది, మోహం ఎక్కడిది? ఎవరైతే అంతా ఒక్కటిగానే చూస్తున్నారో వాళ్ళకి మోహం ఎక్కడ, శోకం ఎక్కడ? యస్మిన్ విజానతః ఎవరైతే తెలుసుకుంటారో, ఏం తెలుసుకున్నారు? సర్వాణి భూతాని ఆత్మా ఏవ అభూత్, అన్ని భూతములు కూడా ఆత్మయే అనేటువంటిది ఎవరైతే తెలుసుకున్నారో అక్కడ ఏకత్వం అనుపశ్యత, అంతా సమదర్శిత్వం వచ్చేసినప్పుడు కో మోహః కో శోకః. శోకం ఎక్కడిది, మోహం ఎక్కడిది? దీన్నే ఇప్పుడు శాంకర భాష్యంలో యస్మిన్ సర్వాణి భూతాని, యస్మిన్ అనేటువంటిది జ్ఞాన సమసమయే. ఎప్పుడైతే ఆత్మజ్ఞానము తెలిసిందో, అంతా ఆత్మస్వరూపంగా తెలిసిందో, అంటే అవిద్య నశించిందో, తత్క్షణమేవ యదా అవిద్య నశ్యతి తస్మిన్ క్షణేవ, అదే సమయంలో సమసమయంలోనే ఆ చెప్పడమే యస్మిన్ అంటే ఏ క్షణంలో అయితే అవిద్య నశించిందో. ఆత్మజ్ఞానం అనేది కొత్తగా పుట్టడంలా, అవిద్య నశించటమే కావాలి. సర్వాణి భూతాని దీన్ని వివరణిస్తున్నారు. యస్మిన్ కాలే యథోక్త ఆత్మని వా తాని ఏవ భూతాని సర్వాణి పరమార్థ ఆత్మదర్శనాత్ ఆత్మ ఏవ అభూత్ ఆత్మా ఏవ సంవృతః పరమార్థవస్తు విజానతః. తత్ర తస్మిన్ కాలే తత్ర ఆత్మని వా కో మోహః కః శోకః. ఏ కాలంలో అయితే ఎవరికైతే అవ్యక్తాది స్థావరాంత భూతముల అన్నిటి యందు కూడా పరమార్థమైనటువంటి పరమాత్మస్వరూపమే ఆత్మస్వరూపమే అని తెలుసుకున్నటువంటి వాళ్ళకి, అంటే సచ్చితాత్మ యొక్క సాక్షాత్కారం లభించటంతో, ఆత్మసాక్షాత్కారం లభించటం అంటే అవిద్య నశించటంతో అంతా ఆత్మస్వరూపంగా భాషిస్తున్నాయో తత్ర అంటే తస్మిన్ కాలేవ అదే సమయంలో, యథాసమయంలో ఆ ఆత్మయందు, అంటే అంతటా కనిపించేటువంటిది ఒకటే ఉంది, తను అదే అన్నీ అదే, ఇలా ఉన్నటువంటిప్పుడు తత్ర కో మోహః కః శోకః. వాడికి మోహం ఎక్కడిది, శోకం ఎక్కడిది? వారికి మోహం ఎక్కడిది, శోకం ఎక్కడిది? తత్ర కో మోహః కః శోకః ఇతి శోకమోహయోః అవిద్యాకార్యయోః. శోకమోహములు ఎవరికి లభిస్తాయి? ఫస్ట్ ఇది అర్థమైతే తత్రకో మోహః కః శోకః అనేటువంటిది అర్థమైపోయినట్టే. ఆత్మజ్ఞానం లభించటము అనంటే అవిద్య నశించటమే. అవిద్య నశించకుండా నాకు ఆత్మజ్ఞానం కావాలి అనంటే జరగదు. అది రెండు సమసమయంలో జరిగిపోతాయి. దీనికి ఒక ఉదాహరణ, ఒక చీకటి గదిలో ప్రకాశం తీసుకొచ్చారు, ఒక క్యాండిల్, ఒక దీపం వెలిగించారు. దీపం వెలిగించిన క్షణంలోనే, అంటే ప్రకాశము ఉద్భవించినటువంటి క్షణంలోనే చీకటి నశించింది. ఇది వ్యావహారిక దృష్టి. చీకటి నశించిన క్షణంలోనే ప్రకాశం యొక్క అనుభవం కలిగింది. అదర్ వే ఆఫ్ సేయింగ్ అనమాట.
అవిద్య నశించటంతో ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం అనేటువంటిది లేనిది కొత్తగా రావటం కాదు. వ్యావహారికంగా ఏంటంటే దీపం వెలిగించటము అనేటువంటి ఒక కర్మ నిమిత్తం ఉంది అక్కడ. ఇక్కడ అటువంటి నిమిత్తం కూడా లేదు. అవిద్య నశించటమే జరగాలి. తస్మిన్ కాలే తత్ర ఆత్మనివాకో మోహకాశోక. అదే సమయంలో, ఏ సమయంలో అంటే సంవృత పరమార్థ వస్తు విజానత. సంవృత అంటే నిష్పన్న, అంటే సంజాత. ఆత్మా ఏవ సంవృత అంటే అంతా ఆత్మయే అనేటువంటిది భాషించింది, నిష్పన్నమైంది లేదా సంజాతమైంది, ఆత్మభూతముగా తెలుసుకున్నాడు. తత్ర తస్మిన్ కాలే తత్ర ఆత్మనివా కో మోహ కః శోక. మోహమేంటి, శోకమేంటి? శోకశ్చ మోహశ్చ కామకర్మ బీజం అజానతో భవతి. ఇవి అజ్ఞానంతో కలిగేటువంటివి. ఇవి దేనికి? ఇప్పుడు కామనలు కర్మలకు బీజములు. కర్మ ఏదైనా చేస్తున్నారు, మీరు ఏదైనా పని చేస్తున్నారు, దానికి మూలం ఏంటి, దానికి బీజం ఏంటి అంటే కామన. ఏ పనైనా కావచ్చు అది. ఆ పని చేయటానికి ముందు దాని మనసులో ఒక సంకల్పం కలుగుతుంది, ఇది నేను చేయాలి అని. అది దీనికి బీజం. అంటే ఆ కామన కర్మకి బీజము. కామన అనేటువంటిది కారణము, కర్మ అనేటువంటిది కార్యము. శోకశ్చ మోహశ్చ కామకర్మ బీజం అజానతో భవతి. నతు ఆత్మైకత్వం విశుద్ధం గగనోపమం పశ్యతః. ఇవి అజ్ఞానికి కలుగుతాయి, జ్ఞానికి కాదు. ఈ కామనాది దోషములు లేనిటువంటి శుద్ధమైనటువంటి అద్వయమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి వారికి ఈ కామనలు లేవు. అటువంటి వాళ్ళకి దేని యందు తనకంటే భిన్నమైనది ఏదన్నా కనిపిస్తే దాని యందు కామన కలగాలి, మోహం కలగాలి, క్రోధం కలగాలి, ఏదో ఇలాంటిది ఏదైనా ఒకటి కలుగుతుంది. కానీ శుద్ధమైనటువంటి ఆత్మతత్వాన్ని, అద్వైమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి సమదర్శికి మోహము లేదు, శోకము లేదు. ఇవి మరి ఎక్కడి నుంచి వచ్చాయి ఈ మోహశోకములు? అజ్ఞానం నుంచి పుట్టేటువంటి కామనలు, ఆ కామనల వలన ఉత్పన్నమైనటువంటి కర్మలు, ఆ కామనలతోటి ప్రేరేపించబడినటువంటి కర్మలు, ఇవి ఆత్మతత్వం తెలిసినటువంటి వానికి లేవు అని వాటిని నిషేధించటం ద్వారా ఆత్మజ్ఞానికి ఇవి సంభవమే కాదు. దీన్ని అధ్యారోప అపవాదం చేయటం జరిగింది. ఈ అధ్యారోప అపవాదం ద్వారా ఆత్మజ్ఞానికి కామనలు, వాటితోటి ప్రేరేపించబడినటువంటి కర్మల యందు ఆసక్తి లేదు. వాటి యొక్క అపవాదం జరిగింది. కాబట్టి ఆత్మజ్ఞాని యందు ఇవి నిషేధించబడినవి. దీన్నే అధ్యారోప అపవాద ప్రక్రియ. పునః చెప్పుకుంటున్నాం. దీంతో ఏమవుతోంది? శోకశ్చ మోహశ్చ కామకర్మ బీజం అజానతో భవతి. ఇవి అజ్ఞానంతో కలుగుతున్నాయి. నతు ఆత్మ ఏకత్వం విశుద్ధం గగనోపమం పశ్యతః. విశుద్ధమైనటువంటి ఆత్మయందు ఇలాంటివి లేవు. కో మోహ కశోక ఇది శోకమోహయో అవిద్యాకార్యయో ఆక్షేపేణ అసంభవ ప్రదర్శనాత్ సకారణస్య అంటే ఇక్కడ దీన్ని అధ్యారూపం. అధ్యాసస్య సంసారస్య అత్యంతమేవ ఉచ్ఛేద ప్రదర్శిత భవతి. ఉచ్ఛేద అంటే నిర్మూలనం. ఈ విధంగా ఈ సంసారం యొక్క ఉచ్ఛేదం, ఆత్మజ్ఞానికి సంసారము ఎందుకు ఉండదు, ఏ విధంగా నిర్మూలించబడింది అనేటువంటిది ఇక్కడ వివరించడం జరిగింది. ఈ అధ్యాస అనేటువంటిది ఆత్మజ్ఞానికి లేదు. ఎప్పుడైతే అజ్ఞానం లేదు, ఆత్మజ్ఞానం కలిగిందో కామనలు లేవు. కామనలు లేనప్పుడు కర్మ లేదు. తద్వారా సంసార ఉచ్ఛేదం జరిగింది, సంసార నిర్మూలనం జరిగింది. సంసారం అంటే ఈ జగత్తు, ఈ కనిపించేటువంటి జగత్తు అజ్ఞానికి సత్యముగా కనిపిస్తోంది. ఆత్మజ్ఞానికి ఈ సంసారము ఆత్మదృష్టిలోనే కనిపిస్తుంది. సకారణస్య సంసారస్య అత్యంతమేవ ఉచ్ఛేద ప్రదర్శితో భవతి. తద్వారా ఈ విధంగా నిర్మూలించటం అనేటువంటిది, సంసారం ఆత్యంతికంగా నిర్మూలింపబడుతుంది అనేటువంటిది నిరూపించటం జరిగింది. ఇదేదో థియరీ చెప్పటం కాదు. హెన్స్ ప్రూవ్డ్ అంటాం కదా, ఆ సిద్ధాంతాన్ని అధ్యారోప అపవాద ప్రక్రియ ద్వారా ఈ విధంగా నిర్మూలించటం జరుగుతుంది అని నిరూపించటం జరిగింది. ఇది సప్తమ మంత్ర. అష్టమ మంత్రము యొక్క అవతారిక చెప్పి ఈరోజుకి విరమించుదాము.
8వ మంత్రంలో రేపు ఏం చెప్పుకోదాం అంటే, ఇహ అయం అతీత మంత్రై ఉక్త ఆత్మ సహ స్వేన రూపేణ కిం లక్షణ ఇది ఆహా అయం మంత్ర. ఈ మంత్రం చెప్పబోతోంది. ఏం చెప్పబోతోంది? యహ అయం అతీతై మంత్రై ఉక్త ఆత్మ. అతీతై మంత్రై అంటే ఇంతకుముందు చెప్పబడినటువంటి మంత్రములలో చెప్పినటువంటి ఆత్మతత్వమును సస్వేన రూపేణ కిం లక్షణ ఇది ఆహా. ఈ ముందు చెప్పబడినటువంటి మంత్రములలో చెప్పబడినటువంటి ఆత్మ స్వరూప లక్షణములు ఎటువంటి లక్షణములు కలిగినటువంటిది అని ఆత్మతత్వం యొక్క లక్షణాలు, ఆత్మ యొక్క లక్షణములు తర్వాత మంత్రంలో చెప్పబోతున్నారు. అది 8వ మంత్రము. రేపు చెప్పుకుందాము. శాంతి మంత్రం చెప్పుకుని విరమించుదాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.